నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఒక్కసారిగా పెరిగినటువంటి పెన్షన్లు, సంబరాల్లో పెన్షనర్లు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. సో, ఏపీ పెన్షనర్లకు నవంబర్ పే స్లిప్స్‌లో కొన్ని మార్పులండి. పెన్షన్ పెరుగుదల విశేషాలు. సో, నవంబర్ నెల పే స్లిప్‌లలో మనమైతే ఈ పెన్షన్ పెరుగుదలనైతే గమనించవచ్చు. ఎవరికి వర్తిస్తుంది అన్న వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకు వర్తిస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. నవంబర్ నెలకు సంబంధించి ఏపీ పెన్షనర్లకు పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయండి. ఈ నెల పే స్లిప్‌లోని ముఖ్యమైన విశేషం ఏమిటంటే పెన్షన్లలో భారీ పెరుగుదల. ఈ పెరుగుదల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కమ్యుటేషన్ రికవరీ నిలిపివేత కారణంగా అమల్లోకైతే వచ్చిందనేది మనకు తెలిసి ఉందండి. సో, కమ్యుటేషన్ రికవరీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సో, పెన్షన్ పెరుగుదలకు అదే కారణమండి. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఏమైందంటే 135 నెలలు అంటే 11 సంవత్సరాలు 3 నెలలు ఎవరైతే ఈ రికవరీని పూర్తిగా కట్టి ఉంటారో, సో, అటువంటి పెన్షనర్లకు కమ్యుటేషన్ రికవరీ నిలిపివేయాలని ఇటీవల కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందండి. సో, దాని తాలూకా మనకు మెమోని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో, చూడండి ఫ్రెండ్స్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అట్ మంగళగిరి. సో, మెమో నంబర్ ఇక్కడ చూడొచ్చు. డేట్ వచ్చేసి 26థ్. సో, ఇందులో టీ&ఏ డిపార్ట్మెంట్ not to deduct the commutation portion of pension from all pensioners who have completed 11 years 3 months instructions issued by government అని చెప్పేసి. సో, attention to all the DTAOs ATOs CRT is invited to subject and reference cited. They are well aware that some pensioners have approached the Honorable AP High Court seeking directions to stop further recovery of commutation portion of pension, so from their original basic pension, and to refund the excess amount already recovered as their commutation recovery along with interest. సో, ఎవరైతే ఈ మేరకు 11 సంవత్సరాలు 3 నెలలు కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి ఇంకా నిలుపుదల అండి. సో, పెన్షన్ అనేది పూర్తిగా 100% చెల్లిస్తారనమాట. అలాగే ఇదివరకు ఎవరికైనా 15 సంవత్సరాలు కట్టించుకొని గాని, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఇలా కట్టించుకునే వారికి ఆళ్ళ అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ చేయాలి విత్ ఇంట్రెస్ట్‌తో అని చెప్పి ఈ మెమోలో అయితే ఉంది. సో, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా అక్టోబర్ 31 నాటికి 135 నెలలు పూర్తి చేసిన పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ నిలిపివేయడం జరిగింది. రికవరీ నిలిపివేయడం వల్ల వారి బేసిక్ పెన్షన్ మొత్తం పూర్తి స్థాయిలో అందుతుంది. ఇది పెన్షనర్లలో భారీ పెరుగుదలకు కారణమైంది పెన్షన్‌లలోని. సో, ఈ కమ్యుటేషన్ రికవరీ అనేది అందరూ 15 సంవత్సరాలుగా అనుకున్నారు. సో, అందరికీ 15 సంవత్సరాలుగానే ఉందన్నమాట. కానీ ఒక్కసారిగా ఎవరికైతే 11 సంవత్సరాలు 3 నెలలు కంప్లీట్‌గా కట్టేసి ఉంటారో అటువంటి వారికి ఇప్పటి నుంచి 100% పెన్షన్ అయితే లభిస్తుంది. సో, వారు కమ్యుటేషన్ చేసిన మొత్తం ఎంత 40% వరకైతే గరిష్టంగా చేయొచ్చండి. సో, అది ఇప్పుడు ఈ బేసిక్ పెన్షన్‌లో కలుస్తదనమాట. అంటే ఒక్కసారిగా ఎంతైతే కమ్యుటేషన్ చేశారో అంత అమౌంట్ హైక్ అయిందనమాట. అంటే వచ్చేసిందనమాట తిరిగి 100%కి. సో, ఇది పెన్షన్‌ల పెరుగుదలలో పెన్షన్‌ల భారీ పెరుగుదలకు కారణమైంది. మిగిలిన పెన్షనర్ల పరిస్థితి ఏంటంటే రికవరీ కొనసాగుతున్నవారు 135 నెలలు పూర్తి చేసినప్పటికీ ఈ నెలలో కూడా రికవరీ కొనసాగించిన పెన్షనర్లున్నారు. అటువంటి వారు సంబంధిత ట్రెజరీ అధికారులను అంటే ఎస్‌టీఓలను సంప్రదిస్తే తదుపరి నెలల నుంచి రికవరీ అనేది నిలిపివేయబడుతుంది. ఇక అధిక రికవరీని చెల్లించిన వారి పరిస్థితి ఏంటి? సో, ఇప్పుడైతే రికవరీని నిలిపివేశారు. ఇదివరకే చెల్లించిన వారి పరిస్థితి విషయానికొచ్చినట్లయితే కొంతమంది పెన్షనర్లు ఇప్పటికే 135 నెలల కన్నా ఎక్కువ కాలం రికవరీకి లోనయ్యారు. వీరి విషయంలో మిగిలిన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించాలనే కోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఒక్కసారిగా కోర్టు తుది తీర్పు వచ్చాక ఈ పెన్షనర్లకు పూర్తి స్థాయి న్యాయం జరిగే అవకాశం అయితే ఉందండి. సో, ఈ రికవరీ అనేది ఎక్కువ కాలం చేసిన వారికి రీఫండ్ అయితే
ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక పెన్షనర్ల అసోసియేషన్‌ల ప్రాముఖ్యత ఏంటంటే, సో, ఈ నిర్ణయం వెనుక పెన్షన్ అసోసియేషన్ కృషి ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పాలి. వారు పెన్షనర్ల హక్కుల కోసం కోర్టులను ఆశ్రయించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ మార్పు అమల్లోకి వచ్చేటట్లు చేశారు. ఇక పెన్షన్లు పెరిగినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు పెన్షన్ అసోసియేషన్ నాయకత్వానికి పలు ప్రాంతాల పెన్షనర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక విచారణ కోసం ఎదురుచూస్తున్న సమస్యలండి. అధికారిక రికవరీ కేసులు. సో, గతంలో 15 సంవత్సరాల రికవరీ విధానానికి లోనైన పెన్షనర్లు అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందాలని కోర్టునైతే ఆశ్రయించారు. ఈ కేసుల్లో తుది తీర్పు ఇంకా రావాల్సి ఉందండి. సో, ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులుగా పరిగణించవచ్చు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు. సో, కోర్టు ఈ కేసుల్లో కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిస్తే వారికి తిరిగి ఆర్థిక న్యాయం జరుగుతుంది. ఇక రికవరీ స్థితి వివరాలు. పెన్షనర్ల పదవీ విరమణ తేదీ, రికవరీ ప్రారంభం తేదీ, మొత్తం రికవరీ చేయబడిన నెలలు వంటి అంశాలు మరింత స్పష్టతకు రావాల్సి అయితే ఉంది. ఈ అంశాలను పరిశీలించేందుకు సంబంధిత శాఖలు మరియు పెన్షనర్ల అసోసియేషన్లు కలిసి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ముందుకు పెన్షనర్ల హక్కులకు పరిరక్షణ అండి. ఎటువంటి పెన్షనర్లకు అన్యాయం జరగకుండా రికవరీ ప్రక్రియనైతే పునర్నిర్మించాలి అని జెప్పేసి కోరుతున్నారు. ఇక వేగవంతమైన తీర్పు అమలు. సో, ఈ విషయం మీద కోర్టు తీర్పులను వేగంగా అమలు చేయడం ద్వారా అధిక రికవరీని ఎదుర్కొంటున్న పెన్షనర్లకు న్యాయం చేయవచ్చు. సో, కోర్టు తీర్పులనేవి వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. ఇక సంబంధిత ఎస్టీఓల సాయంతో సమస్యల పరిష్కారం. ప్రతి పెన్షనర్‌కు సంబంధించి రికవరీ వివరాలను పబ్లిష్ చేసి స్వతంత్ర పరిష్కారం అయితే తీసుకొని రావాల్సిందండి. సో, మొత్తానికి ఈ నవంబర్ నెల పే స్లిప్‌తో ఏపీ పెన్షనర్లకు కొంత ఊరట లభించింది అని చెప్పొచ్చు. కానీ ఇంకా ఉన్న అధిక రికవరీ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీసుకున్న ఈ మధ్యంతర ఉత్తర్వుల నిర్ణయం అన్ని పెన్షనర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే దిశగా ఉన్న పెద్ద అడుగుగా చెప్పొచ్చు. అంటే దీనివల్ల పెన్షనర్లకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు. మిగిలిన పెన్షనర్లు కూడా ఈ ప్రక్రియ ద్వారా లాభం పొందాలని మనందరము ఆశిద్దాం, కోరుకుందాం ఫ్రెండ్స్. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ నెల పే స్లిప్‌లో మీరు ఈ మార్పునైతే గమనించండి. మీ యొక్క ఈ సీవీపీ కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సో, కమ్యుటేషన్ చేసిన అమౌంట్ అనేది మీకు వర్తించిందా లేదా అనేది చూడండి ఫ్రెండ్స్.